విజయవాడలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడి గేట్వే హోటల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక కలిశారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా సంచలనంగా మారింది. బుట్టా రేణుక పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలో కర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఇప్పుడు టీడీపీ గెలవడంతో మళ్లీ సైకిల్ ఎక్కుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భేటీ జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనమైన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఒకటి హల్చల్ అవుతుంది. ఏదైతే వైసీపీ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆ టీడీపీకి సంబంధించిన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని గేట్వే హోటల్లో కలవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే వైసీపీ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఆ అత్యల్ప మెజార్టీతో ఓడిపోవటం ఎవరు ఊహించిన విధంగా టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వైసీపీ నుంచి భారీగా వలసలు జనసేన పార్టీలోకి కానీ టీడీపీ పార్టీలోకి కానీ బీజేపీలోకి కానీ వస్తాయని ఆ పెద్ద మొత్తంలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగవచ్చని కూడా అందరూ ఊహించుకుంటున్న పరిణామంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకుందనుకోవచ్చు. ఆ విజయవాడలోని గేట్వే హోటల్లో మంత్రి ఆరం నారాయణ రెడ్డిని ఆ వైసీపీ ఎంపీ క్యాండిడేట్ అయిన బుట్టా రేణుక కలిశారు. ఈమె గతంలో ఆ 2014 ఎన్నికల్లో వైసీపీ నుండే పోటీ చేశారు. అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన నేపథ్యంలో 2014 ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ తరఫు నుంచి గెలిచి ఆ టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు. టీడీపీ పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. ఢిల్లీలో గానీ వివిధ ఆ బిల్లులకు సంబంధించి కానీ వివిధ ప్రయత్నాల్లో కానీ ఎప్పుడు బిల్లులు పెట్టినా కానీ ఆ వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీ సపోర్ట్ చేస్తున్న బిల్లులకు ఆమె సపోర్ట్ చేశారు. టీడీపీకి అండగా నిలుచున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె మళ్ళీ వైసీపీలోకి చేరారు తిరిగి టీడీపీ నుంచి. అప్పుడు కూడా ఆమెకి ఆ టికెట్ ఇచ్చిన పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరలా ఎంపీగా పోటీ చేశారు ఎమ్మిగనూరు నుంచి. అయితే ఎమ్మిగనూరు నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసిన 2024 ఎన్నికల్లో ఆమె అత్యల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఏదైతే కర్నూలు జిల్లాలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సందీప్. మనం దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గేట్వే హోటల్లో మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఉండటం, ఆయన్ని ఆ బుట్టా రేణుక వెళ్లి కలవటం అనేది అది సోషల్ మీడియాలో దాదాపుగా హల్చల్ అవుతాతో పాటు ఆ వైసీపీ పార్టీ నుంచి ఆ వలసలు మొదలైనవి అంటూ కూడా పోస్టులు మొదలైనవి. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే ఆ గత వారం రోజులుగా కూడా మంత్రి ఆరం నారాయణ రెడ్డి ఆ గేట్వే హోటల్లో ఉన్నారు. దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా మంత్రి ఆరం నారాయణ రెడ్డి గేట్వే హోటల్లో ఉన్నారు. ఆ గేట్వే హోటల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే ఆ ముఖ్యులందరూ ప్రజాప్రతినిధులు కానీ మాజీ తాజా ప్రతినిధులు కానీ వ్యాపారవేత్తలు కానీ విజయవాడ గేట్వే హోటల్లోనే ఎక్కువ దిగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా ఆనం నారాయణ రెడ్డిని కలిశారా, లేకపోతే ఆరం నారాయణ రెడ్డి మంత్రిగా ఆ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకి ఆ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారా, లేకపోతే ఇద్దరు గత పరిచయంలో ఏమన్నా మాట్లాడటానికి వచ్చారు అనేది అయితే పూర్తిగా సమాచారం రాలేదు. కానీ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా నుంచి మాత్రం వైసీపీ నుంచి వలసలు మొదలైన మొదటి వికెట్ బుట్టా రేణుక అంటూ మాత్రం హల్చల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సింది. అయితే కొందరు చెప్పిన సమాచారం మేరకైతే బుట్టా రేణుక ఆ గేట్వే హోటల్లో మంత్రి ఆరం నారాయణ రెడ్డి ఉందని తెలుసుకొని ఆమె వెళ్లి కలిసినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఏదైతే బుట్టా రేణుక ఆ ఆరం నారాయణ రెడ్డి గేట్వే హోటల్లో పలానా చాటు ఉన్నాడని పక్కన వాళ్ళు చెప్పిన సమాచారంతో ఆమె ఒకసారి కలుద్దామని వచ్చి కలిసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి కూడా ఆ మంత్రి ఆరం నారాయణ రెడ్డి అక్కడే గేట్వే హోటల్లోనే ఉంటున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బుట్టా రేణుక వచ్చి కలిసి ఏమైనా శుభాకాంక్షలు తెలిపారా అన్న కోణంలో కూడా కొంత ఆలోచించాల్సింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ 2014 ఎన్నికల్లో మాత్రం ఆ వైసీపీ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిచినా గానీ ఆ టీడీపీ పార్టీకే సపోర్ట్ చేశారు. టీడీపీ బిల్లుకి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీలోకి చేరారు. వైసీపీ పార్టీలో 2019లో వైసీపీ పార్టీలో చేరి గెలుపొందారు. ప్రస్తుతానికి మాత్రం ఆమె
ఆ కర్నూలు జిల్లా ఎమిగమనూరు నుంచి ఆ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో అయితే ఆ ఓడిపోయిన పరిస్థితి సందీప్. అయితే ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో ఆ టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం ఆ బుట్టా రేణుక మొదటి వికెట్ వైసీపీ నుంచి వలసలు మొదలైనవి మాత్రం హల్చల్ అవుతా ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేష్.